అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక తెలుగు, తమిళ, హిందీలోనూ కూడా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అయితే నటుడు ధనుష్ నటించిన రాయన్ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ధనుష్ 50వ చిత్రంగా వచ్చిన రాయన్ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించుకున్నాడు. అయితే ఈ చిత్రంలో ధనుష్ తో పాటు సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాన్ అండ్ తుషార విజయన్, అపర్ణ బాలమురళి, శరవణన్ నటించారు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం వహించారు. అయితే సినిమాలోని అన్ని పాటలకు అభిమానుల నుంచి మంచి ఆదరణ కూడా వచ్చింది. ఈ సినిమా విజయం తర్వాత నటుడు ధనుష్ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమలతో సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో నటుడు ధనుష్ టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆ చిత్రానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ కూడా వచ్చింది. అయితే దీని తర్వాత ధనుష్ ఇప్పుడు శేఖర్ కమలతో కలిసి పనిచేస్తున్నాడు. కుబేరా అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా పోస్టర్ నుంచే అంచనాలను బాగా క్రియేట్ చేసింది, హైప్ కూడా తెచ్చింది. అయితే తొలి పోస్టర్ లో నటుడు ధనుష్ బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నటుడు ధనుష్ తో పాటు రష్మిక మందన, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక కుబేర దర్శకుడు శేఖర్ కమల మాట్లాడుతూ నటుడు ధనుష్ ను తొలిసారి కలిసినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకు ఆశ్చర్యపోయారు అని. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారు. అండ్ ఈ పాన్ ఇండియన్ సినిమాకి మూవీ షూటింగ్ తిరుపతి, ముంబై, థాయిలాండ్ లో పూర్తి కాగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఫైనల్ షూటింగ్ అనేది నడుస్తుందట. అయితే ధనుష్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు అయితే చెప్తున్నారు. ఇక శేఖర్ కమల మాట్లాడుతూ కుబేర కథ రాసుకున్న తర్వాత ముందుగా ధనుష్ కి కథ చెప్పాలి. ఆయన సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాడట ముందుగానే. కానీ ధనుష్ తో నాకు పరిచయం లేదు. ఆయనతో ఎలా మాట్లాడాలి అని ఆలోచించాడట. ధనుష్ కి ఫోన్ చేసి ఫోన్ లో ముందుగా పరిచయం చేసుకుందామని ఆయనకు ఫోన్ చేసి ఆయన్ని పరిచయం చేసుకున్నాడట. కానీ నన్ను పరిచయం చేసుకున్న వెంటనే ఆయన నేను ఇంతకుముందు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మాట్లాడడం మొదలు పెట్టేశాడట. అది విని నేను షాక్ అయ్యాను అని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శేఖర్ కమల అన్నారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరి.